హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలుగు టెక్స్ట్ బుక్స్ నుండి 8th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 4th లెసన్ నా యాత్ర నుండి కొన్ని బిట్స్. అంటే ఇది స్పెషల్ ఏంటి అంటే ఇవి జనరల్ నాలెడ్జ్లో కూడా కవర్ అవుతాయండి. ఓన్లీ తెలుగులోనే కాదు, ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ నుండి ఒక బిట్ అయితే ఇందులోంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ నుండి జనరల్ నాలెడ్జ్లో అడిగే క్వశ్చన్స్ కంటెంట్ నుండి కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ క్వశ్చన్: బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశాలు 3. అహింస, శాంతి, ప్రేమ. అహింస, శాంతి, ప్రేమ. ఇలా సత్యం అని కూడా ఇస్తాడు 4th ఆప్షన్. అది మాత్రం పెడితే రాంగ్ అయిపోతుంది. అహింస, శాంతి, ప్రేమ 3 కరెక్ట్ అండి. నెల్లూరు పట్టణం ఏ నది దక్షిణంగా కలదు? పెన్నా నదికి దక్షిణంగా కలదు. వార్ధాకి సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం ఆదర్శ గ్రామం. ఆ గ్రామాన్ని గాంధీజీ నెలకొల్పారనమాట. దాన్ని ఆదర్శ గ్రామం, ఆదర్శ నగరం అని కూడా అంటారు. దాని సేవా గ్రామం. మూలాధార విద్య నేర్పు ఉపాధ్యాయులు తర్ఫీదు పొందే చోటు వార్ధా సమీపంలో సేవా గ్రామం, అంటే ట్రైనింగ్ అనమాట. తాజ్మహల్ ఏ నది తీరంలో కలదు? యమునా నది తీరంలో కలదు. ఈ బిట్ అయితే జనరల్ నాలెడ్జ్ నుండి కూడా అడగొచ్చు. తాజ్మహల్లోని షాజహాన్ ఎవరి స్మృతి చిహ్నంగా నిర్మించారు? తాజ్మహల్ని షాజహాన్ ఎవరి స్మృతి చిహ్నంగా నిర్మించారు? ఖచ్చితంగా ముంతాజ్ బేగం కోసం నిర్మించారు. మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ తెలుసు. మధురా నగరి ఆగ్రా నుంచి ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? ఆగ్రా నుంచి మధురా నగరికి ఎంత డిస్టెన్స్ ఉందని అడుగుతున్నారు. 33 కిలోమీటర్స్. కృష్ణుడు విహరించిన బృందావనం ఎక్కడ ఉంది? మధురలో ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం గెస్ చేసి పెట్టేసేయచ్చు. మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించింది ఎవరు? మధుర నగరంలో గల గీతా మందిరాన్ని ఎవరు కట్టించారు అని అడుగుతున్నారు. బిర్లా మహాశయుడు. కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించింది ఎవరు? కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించింది కుతుబుద్దీన్ అండి. కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల నిర్మాణం గలదు? 5 అంతస్తుల నిర్మాణం గలదు. ఇలాంటివి జనరల్ నాలెడ్జ్లో అడుగుతారు. వీటి నుండే తీసుకుంటారనమాట. మనం కంటెంట్లో కవర్ అయినవే జనరల్ నాలెడ్జ్కి కొన్ని బిట్స్ కవర్ అవుతాయి అన్నమాట. సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశాలు ఇవి: కుతుబ్ మినార్, ఎర్రకోట, అశోక స్తంభం, పార్లమెంట్, రాజ్ఘాట్. ఇవి ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. హరిద్వార్ ఏ పర్వత శ్రేణుల్లో గలదు? ఆబ్వియస్లీ హిమాలయ పర్వత శ్రేణుల్లో కలదండి. హిమాలయ పర్వత శ్రేణుల్లో మొదటి వరుస పర్వత శ్రేణులు శివాలిక్ పర్వత శ్రేణులు. ఇవి సోషల్లో కూడా కవర్ అవుతూ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ కూడా. ప్రపంచంలో మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో గలదు? హిమాలయ పర్వత శ్రేణుల్లో గలదు. గంగా స్నానఘట్టం గల ప్రదేశం హరిద్వార్. గంగా స్నానఘట్టం గల